తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాసేపట్లో 2 కీలక ప్రజెంటేషన్స్ ఇవ్వనున్నారు. ప్రజాభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణా జలాల మళ్లింపు, తుమ్మిడిహెట్టిపై ప్రజెంటేషన్ ఇస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు హాజరు కానున్నారు. వాటర్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ నివేదికలలో కీలక అంశాలు వెల్లడించనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాసేపట్లో 2 కీలక ప్రజెంటేషన్స్ ఇవ్వనున్నారు. ప్రజాభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణా జలాల మళ్లింపు, తుమ్మిడిహెట్టిపై ప్రజెంటేషన్ ఇస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. వేణు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 కీలక అంశాలపై ఈరోజు 3 గంటలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కాసేపట్లోనే ప్రజాభవన్లో ఈ కృష్ణా జలాలపై ఒక కీలక ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. మరోవైపు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నిర్మాణం జరిగిందో దాంట్లో జరిగినటువంటి అవకతవకలు వీటన్నిటిని కూడా ప్రజాప్రతినిధులకు వివరించేందుకు ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యంగా తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డ వరకు మార్చిన విషయం, అలాగే ఏదైతే ఈ తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డ మార్చడం వల్ల జరిగిన నష్టం, వీటన్నిటిపైన కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి కాసేపట్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం కట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, ఎమ్మెల్సీలు వీరందరూ కూడా పాల్గొంటున్నారు. ఏదైతే తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డ వరకు మార్చడం వల్ల ఏదైతే నష్టం జరిగిందో వాటన్నిటిపైన ఇటు ప్రజాప్రతినిధులకు వివరించి వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా దీనిపై జరిగినటువంటి నష్టాన్ని వివరిస్తున్నారు. అయితే మరోవైపు ఏదైతే ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక, ఎన్డీఎస్ఏ పేర్కొన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రజల వద్దకు తీసుకువెళ్లేలా, అంటే ఈ ప్రాజెక్టు ఇక్కడ నిర్మించడం వల్ల జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో వాటన్నిటిని ఇటు ప్రజల వద్దకు తీసుకువెళ్లాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగా ఈ రోజు ఈ మేడిగడ్డ అన్నారం జిల్లా బ్యారేజ్ల రూపకల్పన, నిర్మాణం, ఏర్పడ్డ సాంకేతిక అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ప్రజెంటేషన్ అయిపోతున్నారు. ఇక మరోవైపు 2014 నుండి 23 వరకు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా జలాల అక్రమంగా తరలించిన విధానంపై కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ.